కృష్ణా జిల్లాల వివాదంపై రేవంత్ సర్కార్ పూర్తి అబద్దాలతో పీపీటీ ఇచ్చింది. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారానికి పూనుకుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ పాలమూరు పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. జూరాల దుస్థితికి కారణం చెప్పకుండా తప్పించుకున్నారు. ఏపీ జలదోపిడీ ఉత్తమ్ ఇచ్చిన విషయాలను దాచిపెట్టారు. నెపాన్ని బీఆర్ఎస్ పై మోపి తప్పించుకోవడానికి రేవంత్ సర్కార్ విశ్వ ప్రయత్నం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి జూరాల మెడకు మరో గుదిబండను కట్టి కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తోంది. పైగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా అబద్దాల పీపీటీని ప్రదర్శించింది. ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోలేక సమర్థించుకోలేక సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నానా తంటాలు పడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 90 టీఎంసీలను కేటాయించగా కాంగ్రెస్ సర్కార్ తాజాగా దానిని 45 టీఎంసీలకు కుదించింది. ఆ మేరకే అనుమతులివ్వాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల నిలదీశారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంపై లఘు చర్చ నిర్వహించింది. మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు కృష్ణా జలాల్లో బీఆర్ఎస్ హయాంలోనే అన్యాయం జరిగిందంటూ పాతపాటే పాడారు. అర్ధసత్యాలు అర్ధగణాంకాలు వెల్లడిస్తూ బీఆర్ఎస్ ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాసిన లేఖలను వక్రీకరించారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకాలు చేశారని మంత్రి ఉత్తమ్ పీపీటీలో చెప్పారు. ఈ వాదన అసత్యమని ఇప్పటికే బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్పింది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు చేపట్టే వరకు ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగానికి కేవలం ఏడాది కాలపరిమితి కోసం తాత్కాలికంగా చేసుకున్న వర్కింగ్ అరేంజ్మెంట్ మాత్రమే అని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ విషయం నాటి మీటింగ్ మినిట్స్ లోనూ కేంద్రం స్పష్టంగా చెప్పింది. ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ప్రకారం విచారణ కొనసాగించడం కూడా బీఆర్ఎస్ ఘనతే. ఈ విషయాలేవీ పీపీటీలో ఉత్తమ్ ప్రస్తావించకుండా తాత్కాలిక ఒప్పందాన్ని శాశ్వత ఒప్పందంగా వక్రీకరించారు. అంతేకాకుండా తామేదో గొప్పగా ట్రిబ్యునల్ ఎదుట వాదనలను వినిపిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు. పొరుగున ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను దోచుకుపోతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని మంత్రి ఉత్తమ్ అర్ధసత్యాలను అసెంబ్లీలో నివేదించారు. వాస్తవంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని తెరమీదకు తెచ్చిందే కాంగ్రెస్. శ్రీశైలం ప్రాజెక్టుకు గండిపెట్టి తెలంగాణ జలాలకు తూట్లు పొడిచిందే హస్తం పార్టీ. మల్యాల ముచ్చుమరి లిఫ్ట్లను ఏర్పాటు చేసి జలదోపిడీకి బాటలు వేసిందే కాంగ్రెస్. ఆ మోసాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు మంత్రులు రాజీనామా చేశారు. ఎన్జీటీలో కేసులు వేసి రాయలసీమ ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఏపీ జలదోపిడీని లెక్కగట్టేందుకు టెలిమెట్రీల ఏర్పాటుకు సైతం బీఆర్ఎస్ పూనుకుంది. మొదటి విడతలో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేయించింది. కానీ ఏపీ సర్కార్ నిధులను చెల్లించకపోవడంతో ఫేజ్ 2 టెలిమెట్రీల ఏర్పాటు సుదీర్ఘంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ విషయాలన్నీ తొక్కిపెట్టి కేవలం బీఆర్ఎస్ ని దోషిగా నిలిపేందుకు మంత్రి ఉత్తమ్ నానా తంటాలు పడ్డారు. వాస్తవాలను తొక్కిపెట్టి ఆరోపణలకే పరిమితమయ్యారు. పాలమూరు డీపీఆర్ను 2022 వరకు సమర్పించలేదని, జీవో 35,000 కోట్లకు ఇచ్చి ప్రాజెక్టు అంచనాలను 55,000 కోట్లకు పెంచారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. గతంలోనూ డీపీఆర్ను తిప్పిపంపారని, తమ హయాంలోనూ డీపీఆర్ను తిప్పిపంపారని సమర్థించుకునేందుకు యత్నించారు. బీఆర్ఎస్ హయాంలో డీపీఆర్ను తిప్పిపంపితే అనుమతులు ఎలా వచ్చాయో మంత్రి చెప్పలేదు. అటు నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులివ్వలేదని, ముందస్తుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని ఉత్తమ్ వివరించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి కమిటీ వేస్తే తప్పేంటని సమర్థించుకున్నారు. కృష్ణా, గోదావరిలో ఒక్క చుక్క తీసుకోపోనివ్వబోమని, అందుకోసం ఎవరితోనైనా మాట్లాడతామని చెప్పారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి సోర్సును జూరాల నుంచి మార్చి చారిత్రక తప్పిదం చేశారని అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. జూరాల నుంచి కేటాయించిన జలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించలేదని అన్నారు. వాస్తవానికి జూరాల నుంచి వానాకాలంలోనే ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వలేదని దుస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా యాసంగిలో నీరివ్వలేమని క్రాప్ హాలిడే ప్రకటించింది. వాస్తవాలు ఇలా ఉంటే గతంలో రేవంత్ సర్కార్ చేసిన తప్పిదాలను ప్రస్తావించకుండా కేవలం బీఆర్ఎస్ పైనే బురద జల్లేందుకు మంత్రి ఉత్తమ్ తంటాలు పడ్డారు.